సికింద్రాబాద్ చిలకలగూడ లవ్ మర్డర్ ఘటనలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సీతాఫల్ మండీలోని యువతి ఇంటి ముందు ఎవన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో యువతి ఇంటి ముందు పోలీసుల్ని మోహరించారు. ప్రేమ వ్యవహారంలోనే ఎవన్ ని నరికి చంపారు యువతి కుటుంబ సభ్యులు. ఎవన్ ని చంపాక సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెట్టుకున్నారు నిందితులు మనోజ్, సాయి. నిందితుల్లో యువతి సోదరుడు పరమేష్, భావ సాయి ఉన్నారు. మరణించిన యువన్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఎవన్ మర్డర్ కి ముందు యువతితో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. తన కుటుంబ సభ్యులు దాడికి ప్లాన్ చేస్తున్నారంటూ ఎవన్ తో చెప్పింది యువతి. వాళ్ళిద్దరి ఫోన్ ఆడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. అసలు ఏం తెలియదు నాకు. నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, అన్నను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటున్నాను. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినామో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఓ చెప్పి డాడీకి ఇప్పుడు డాడీ చేస్తుందా? మా డాడీ చేస్తున్నా. అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు స్పాట్ లో నుంచి. ప్రణీత, అసలు ఈ ఆడియో కాన్వర్సేషన్ వింటుంటే వీళ్ళే పని చేసుంటారు అని అనిపిస్తోంది. ఎవన్ యొక్క పేరెంట్స్ ఏమంటున్నారు, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, కారణం ఏంటి హత్యకి? అయితే ఎవన్ వాళ్ళ పేరెంట్స్ ఒకటే చెప్తున్నారు, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. కేవలం ప్రేమ పేరుతోనే గతంలో ఇష్యూ ఉండిండేది, కానీ 1 ఇయర్ నుండి కూడా ఎట్లాంటి కాన్వర్జేషన్ ఇద్దరి మధ్యలో లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఆ అంశం పైన కూడా పోలీసులు ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎలాంటి కన్వర్జేషన్ లేకుంటే యమన్ ఇక్కడ సీతాఫల్ మండికి ఎందుకు వచ్చాడు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. అండ్ సేమ్ టైం కరెక్ట్గా యమన్ అక్కడ ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాతనే బాధిత యువతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళేసి యమన్ని హత్య చేశారు అంటే ఖచ్చితంగా అతని మూమెంట్స్ని ఎప్పటికప్పుడు ట్రేక్ చేస్తూనే ఉన్నారు. సో అతడు ఎటు వెళ్తున్నాడు అనేటువంటి దానికి సంబంధించి పూర్తిగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే ఇట్లాంటి ఒక గల్లీలో, అంటే ఒక నార్మల్ గల్లీలోకి వెళ్ళి ఒక అరుగు మీద తన ఫ్రెండ్ ఇంటి వద్ద కూర్చున్నటువంటి తరుణంలో మొబైల్ చూస్తున్నాడు. సో అదే టైంలో బైక్ మీద వచ్చేసి 3 బైక్స్ మీద వచ్చేసి మొత్తం 8 మంది ఈ హత్యలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ మనం చూసినటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ యువతికి సంబంధించినటువంటి ఇల్లు ఇదే. సో ఇటువైపు పోలీసులు ఎవరిని కూడా రానివ్వడం లేదు. కంప్లీట్గా పోలీసులు ఇంటికి తాళం వేసేసి పోలీసులు బయటనే ఉన్నారు. సో కాసేపు క్రితం వరకు కూడా ఇక్కడ భారీగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకొని ఉండే. ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి పంపించేశారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటే ఇంకా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుండి వాళ్ళందరినీ కూడా పంపించేశారు. సో ఇటువైపు వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి యువతి ఇంటికి వచ్చేటువంటి మెయిన్ రోడ్ అయితే ఉందో ఆ రూట్ను అంతా కూడా కంప్లీట్గా బ్యారికేడ్తో పోలీసులు క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో మరి కాసేపట్లోనే డీసీపీ కూడా ఇక్కడికి విజిట్ చేయబోతున్నారు. సో నిన్న రాత్రి 8 o'clockకి ఈ ఎవరికి సంబంధించినటువంటి హత్య జరిగింది. సో ప్రజెంట్ అతను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ బాధితురాలకి యువతికి సంబంధించి ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. సో వీళ్ళ ఇద్దరికీ కూడా 4 years నుండి లవ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో గతంలో 1 year క్రితమే వీళ్ళ కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో సో ఇరు కుటుంబాలు కూడా కాంప్రమైజ్ అయ్యాయి. అప్పటి నుండి మాట్లాడుకోవటం లేదు. కానీ అనూహ్యంగా నిన్న వచ్చి హత్య చేశారు అని చెప్పేసి యువన్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వర్షన్. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు పోస్ట్మార్టం నిమిత్తం యువన్ మృతదేహాన్ని అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు. సో అక్కడి నుండి వీళ్ళ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించిన తర్వాత తీసుకొని ఇక్కడికి యువతి ఇంటి దగ్గరికి ఏమైనా వస్తారా లేదంటే క్రిమిషన్ చేస్తారనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది.